చెప్పండి. నా పేరు వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు అండి. మాది పలాస. నా సొంత ఊరు రామదాల వలస. నా సొంత ఊరు రామదాల వలసలో మా తాతల నుంచి వస్తున్న ఒక బిల్డింగ్ మాకు ఉంది. అది 2019లోని జామ్ చంద్రశేఖరరావు వారి కుటుంబ సభ్యులకు అద్దెకి ఇచ్చాను. ఆ అద్దెకి ఇంట్రెస్ట్ అద్దె లేకుండా 65 లక్షలు బాగా బందకి ఇచ్చాను. తదుపరి బ్యాంక్ లోన్ ఒకటి ఉండడంతో వాళ్ళు ఆ డబ్బులు కట్టి బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేశారు. అందు నిమిత్తం వాళ్ళకి ఆ బిల్డింగ్ మార్టిగేజ్ చేసి రిజిస్టర్డ్ మార్టిగేజ్ చేసి ఇచ్చాను. కాలపరిమితి 2029 వరకు పెట్టుకొని ఆ 29 తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కండిషన్తో ఇప్పుడేమో ఒక 6 నెలల నుంచి ఆ బిల్డింగ్ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అనేసి ఒత్తిడి చేస్తున్నారు. నేను బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేయను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాను. అలా ప్రయత్నం చేస్తుంటే ఈ తరుణంలో మాకు బిల్డింగే కావాలని పేచి పెట్టి నాకు ఒత్తిడి చేస్తున్నారు. వారం 10 రోజుల నుంచి బెదిరిస్తున్నారు. నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామనేసి. మీకు బెదిరిస్తుంది ఎవరండి? బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి. బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు. 4-5 సార్లు మా ఇంటికి వచ్చారు ఈ మధ్యకాలంలోనే. మీరు వారం 10 రోజుల్లో చేయకపోతే దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలను బెదిరించి వెళ్ళారు. మొన్న 27వ తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాలరావు వచ్చి మాట్లాడదామని పక్కకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతం బయటికి తీసుకొచ్చి 2 కార్లో వచ్చారు వాళ్ళు. నేను కారు ఎక్కనని ప్రతిఘటిస్తున్నా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి 2 కార్లతో నాకు తీసుకెళ్లారు. ఇవాళ ఎలాగైనా నీ చేతి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం, ఎవరి కోసం చేయవు, ఎవరు వస్తామో చూస్తామని అన్నారు. అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చారు. మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఒక గంట తర్వాత నాకు ఆమదాల వలస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్లోని ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచారు. అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు అనేసి ఎవరో ఫోన్లు చేశారు. అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు. మీ ఆవిడతో మాట్లాడి ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు. డాబాలో ఉన్నాం, వచ్చేస్తామని చెప్పమని చెప్పినా నేను అలా చెప్పలేదు. ఇంతలోపు సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు. గంటలో తీసుకురాకపోతే బాగోదని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని నాకు తీసుకొచ్చి నర్సంపేటలో వదిలేసి వెళ్ళిపోయారండి. నేను నర్సంపేట నుంచి బస్సులో ఇక్కడికి వచ్చానండి. తర్వాత సిఏ గారికి కలిసి కంప్లైంట్ ఇచ్చాను. టోటల్గా ఎంతమంది వచ్చారండి? 8 మంది వచ్చారండి 2 కార్లలోనే. మిమ్మల్ని ఏమైనా కొట్టారా కిడ్నాప్ చేసిన తర్వాత? కిడ్నాప్